హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. ప్లెయిన్ నూడిల్స్ 1 ప్యాకెట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా టేస్టీ సాల్ట్. ఫాస్ట్ ఫుడ్ ఐటెంకి టేస్టీ సాల్ట్ ఉంటేనే సూపర్గా ఉంటుందండి. 1 స్పూన్ నువ్వులు. తర్వాత వెజిటేబుల్స్లో వచ్చి క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, బీన్స్, కొరియాండర్ లీవ్స్, గార్లిక్, అలాగే 6 ఎగ్స్ తీసుకున్నానండి. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్. ఇప్పుడు నూడిల్స్ని ఏ విధంగా బాయిల్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఇలా వెడల్పాటి గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న వాటర్లో ఆయిల్ కొద్దిగా, ఆయిల్ వేసాక వన్ స్పూన్ సాల్ట్ ఇలా వేసి వీటిని కొద్దిగా మరగనిచ్చిన తర్వాత వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో నూడిల్స్ని వేయాలి. ఇలా నూడిల్స్ని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అంతలో మనం ఇంకొక సైడ్లో ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడి అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వేడైన ఆయిల్లో సిక్స్ ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని కొద్దిసేపు ఇలానే ఉంచి బాయిల్ అవ్వనివ్వాలి. ఎగ్స్ని కొద్దిగా ఇలా కలుపుతూ ఇలా కలుపుతూ ఉండాలి. ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు నూడిల్స్ చూడండి, ఈ విధంగా బాయిల్ అవ్వాలి. నూడిల్స్ మెదిపితే ఈ విధంగా అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి కొద్దిసేపు వీటిని చల్లారనిద్దాము. స్టవ్ అంటించుకొని ఇలా కడాయి పెట్టుకొని ఇందులో 6 టేబుల్స్ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫస్ట్ చాప్ చేసుకున్న గార్లిక్, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ అంతా వేసేయాలి. ఈ విధంగా వెజిటేబుల్స్ని వేసి హై ఫ్లేమ్ మీదనే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి.
5 minutes తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేయాలి. వేసి వీటిని బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ మసాలా స్పైసెస్ అన్నిటిని వేసుకోవాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేయాలి. ఒక 2 minutes వీటిని ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మీకు ఎంత కావాలంటే అంత చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, మీకు ఎక్కువ డార్క్గా కావాలంటే సోయా సాస్ కొద్దిగా చాలా వేసుకోండి, లేదా లైట్గా కావాలంటే కొద్దిగా 1/2 స్పూన్ వేసుకోండి చాలు. వీటిని ఇలా బాగా మిక్స్ చేయాలి. టూ మినిట్స్ వీటిని ఇలా బాగా మిక్స్ చేయాలి. ఈ ఫ్రైని ఇలాగే మీరు చపాతీలో తినొచ్చు, పరోటాకి తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని సమోసాలో పెట్టి కూడా ఫిల్లింగ్ చేస్తే కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నూడిల్స్ని ఇందులో వేయాలి. నూడిల్స్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా నూడిల్స్ని అంతా మిక్స్ చేసుకోవాలి. మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్, చిల్లీ పౌడర్ మీకు కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని ఇందులో ఈ విధంగా కొత్తిమీరని చల్లుకుంటే యమీ యమీ టేస్టీ టేస్టీ ఎగ్ నూడిల్స్ రెడీ. ఇప్పుడు దీన్ని యమీ యమీ టేస్టీ నూడిల్స్ రెడీ. ఇప్పుడు దీన్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకొని పిల్లలు పెద్దలు ఎంజాయ్గా తినండి. ఓకే గాయ్స్, బాయ్.